హల్లెలూయా. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రభు నామమున శుభములతో కూడిన ఆహ్వానం తెలియపరుస్తున్నా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మరి యొక్క కార్యక్రమాన్ని ఆ షూస్ తీసేయరా, దానికి షూస్ తీసి జోలో పెట్టుకోరు. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వీక్షకులందరికీ ప్రభు నామముల శుభులు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ కార్యక్రమాన్ని LGM జార్జ్ అనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, కానీ ఏదో ఒకటి. హల్లెలూయా. బాగా చలిగా ఉన్న కారణంగా మన వాళ్ళని కొంచెం చూడలేకపోతున్నాం అనుకుంటా. అండ్ ఏసీలు అంట బంద్ చేయరమ్మా, లక్ష్మక్కకు చలి పెడుతుంది. రైట్ సైడ్ సెకండ్ ఏసీ బంద్ చేయి, లక్ష్మక్కకు చలి పెడుతుందంట. అక్కడ కూర్చున్న వాళ్ళు స్వెటర్ తెచ్చుకోవాలి, లేకపోతే శాలువా తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి మరి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి తిరిగి ఆయన ఆరాధించడానికి ఈ ఉదయకాల సమయం ఆయన మందిరంలో మనం చేర్చిన విధానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గత కొంతకాలంగా ఒక సిరీస్లో మనం పోతున్నాం. ఆ సిరీస్ ఏంటి అంటే స్తుతి యాగము. ప్రైజ్ చెప్పండి, ప్రైజ్ స్తుతి యాగము. స్తుతి అని చెప్పిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తుతి. ఎంతమంది మరి ఈ నెల రోజుల్లో ఇంట్లో పర్సనల్గా దేవుణ్ణి స్తుతించడం ఒక టైం కేటాయించుకున్నారో నాకు తెలియదు. దేవుణ్ణి స్తుతించడానికి దావీదు రోజు 7 సార్లు మందిరంలోకి వెళ్ళేవాడట. ఎన్నిసార్లు? యాక్చువల్గా 10 సార్లు మందిరానికి వెళ్ళేవాడు, కానీ 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు ప్రభుని స్తుతించేవాడు. ఎందుకంటే స్తుతిలో దేవుణ్ణి దించగలిగిన శక్తి ఉంది. స్తుతిలో పరలోకం నుండి దేవుణ్ణి భూలోకానికి దించగలిగిన శక్తి ఉంది. అదే 22వ కీర్తన 3వ వచనం చెప్తుంది. ఏమనేనంటే ఇశ్రాయేలు చేయు స్తుతులపై హల్లెలూయా. స్తుతి యాగం అంటే ఏంటంటే నీ జిహ్వ ఫలములను ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. హల్లెలూయా. స్తుతి యాగం చేయాలి. ఈరోజు ఇది 5వ వారం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈస్ ద 5th వీక్ వీఆర్ గోయింగ్ ఆన్ ప్రైజ్. 4 ఆర్ యు షూర్? నెల రోజుల నుంచి మరి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో, వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారో నాకు తెలీదు, కుటుంబంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారో తెలీదు, మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ స్తుతిలో ఒక దైవికమైన శక్తి ఉంది. హల్లెలూయా. దేర్ ఈజ్ అ బ్రేక్ త్రూ పవర్ ఇన్ ప్రైజ్. బ్రేక్ త్రూ కార్యములను సాధించగలిగిన శక్తి ఈ స్తుతిలో ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. వర్స్ 2. శత్రువులను నంబర్ 1 శత్రువులను, నంబర్ 2 పగ తీర్చుకొని వారు మాన్పివేయుటకై, నెంబర్ 3 విరోధులను. ఏంటంట? శత్రువులు, పగ తీర్చుకునేవారు, విరోధులు. 3 classes ఆఫ్ పీపుల్ వీ కెన్ సీ హియర్. ఎనిమీ, ఇంకొకటి హల్లెలూయా, ఎనిమీ, ద మైటియెస్ట్ అండ్ అవెంజర్. ఎవరెవరు? ఎనిమీ, మైటియెస్ట్, అవెంజర్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 రకాల మనుషుల నుండి దేవుడంట బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతుల మూలముగా ఒక
దుర్గము అంటే ఒక అడ్డుగోడ లాంటిది, ఒక అడ్డుగోడ లాంటిది, లేకపోతే మధ్యవర్తి లాంటిది. స్తుతి మధ్యవర్తి లాంటిది. హల్లెలూయా. ఎవరెవరిని బట్టి? శత్రువులు, పగ తీర్చుకునేవారు, విరోధులు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? హల్లెలూయా, హల్లెలూయా. మనం పోరాడేది ఎవరితోటి? మనుషులతోటి కాదు. మనుషులతో మనం పోరాడట్లేదు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, హూ ఈజ్ అవర్ ఎనిమీ, హూ ఈజ్ ద మైటియెస్ట్ వన్, హూ ఆర్ దీస్ ఎవెంజర్స్? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనము పోరాడునది శరీరులతోటి. వీఆర్ అవర్ స్ట్రగుల్, అవర్ వ్రెజల్ ఈజ్ విత్ ద మైటియెస్ట్ పీపుల్. మనకంటే శక్తి కలిగిన వారు. కానీ నంబర్ 1 ప్రధానులతో, నెంబర్ 2 అధికారులతో, నెంబర్ 3 ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, నంబర్ 4 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం. ఈ శత్రువు కనపడుతుందా? మనము పోరాడున్నది అవర్ ఎవెంజర్, అవర్ ఎనిమీస్ ఆర్ నాట్ ఫౌండ్ ఫిజికలీ. శారీరకంగా వాళ్ళని మనకు కనపడట్లా. కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. కనుక మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైన వాటిగా ఉంటే వాటిని జయించలేము. ఎందుకంటే మనం పోరాడున్నది శరీరులతోటి, కంటికి కనిపించే శత్రువుతోటి కాదు, కంటికి కనిపించే పగవాడితోటి కాదు, కంటికి కనిపించే విరోధితోటి కాదు, కంటికి కనబడని విరోధి. హీ ఈస్ ద మైటియెస్ట్ అవెంజర్, హీ ఈస్ ద మైటియెస్ట్ ఎనిమీ టు ద బిలీవర్ ఆఫ్ గాడ్ ఆర్ టు ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలకు ఈ అపవాది కనబడడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అవర్ ఎనిమీ ఈస్ మైటియర్ దెన్ us. విల్ యూ యాక్సెప్ట్ దిస్ థింగ్? మనకంటే బలవంతుడా, మనకంటే బలహీనుడా? ఎవరైనా చెప్పగలుగుతారా? బలవంతుడా, బలహీనుడా? హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడు? ఇలాంటి శత్రువుతో పోరాడాలి అని అంటే స్తుతుల మూలముగా ఒక దుర్గము, స్తుతుల మూలముగా ఒక దుర్గము, స్తుతుల మూలముగా ఒక ప్రొటెక్షన్, స్తుతుల మూలముగా ఒక బౌండరీ, స్తుతుల మూలముగా ఒక ఫోర్ట్రెస్, ఒక కోట, స్తుతుల మూలముగా ఒక దుర్గము ఉంటే అపవాది మన దగ్గరికి రాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి? కమ్ ఆన్ సంబడి టెల్ మీ నౌ. దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి సార్? ఆయన చేసిన కార్యాలని బట్టి పొగడటం, ఆయనని పొగడుతూ ఉండాలి, ఆయన పొగడుతూ ఉండాలి, ఆయన పొగడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎలా పొగడాలి? ఎలా పొగడాలి? హల్లెలూయా. మన కనబడని శత్రువుతో పోరాడుతున్నాం గనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, దేనిని గూర్చియు చింతపడకుడి. లెట్ యువర్ ఎనిమీ మైట్ బి మైటియర్ దెన్ యూ, లెట్ యువర్ ఎనిమీ మైట్ బి స్ట్రాంగర్ దెన్ యూ, లెట్ యువర్ ఎనిమీ మోర్ స్ట్రెంగ్థన్ దెన్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువు నీకంటే బలమైందైనా, నీ శత్రువు నీకంటే శక్తివంతమైన, నీ శత్రువును నువ్వు చంపలేనంత బలవంతుడైనప్పటికీ దేనిని గూర్చియు డూ నాట్ బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. బీ కేర్ఫుల్. వండర్ఫుల్ వర్షన్. వాట్ ఈస్ దిస్ వర్షన్? కింగ్ జేమ్స్. వండర్ఫుల్. కొన్ని ట్రాన్స్లేషన్స్లో డూ నాట్ బీ యాంగ్షియస్ ఫర్ అబౌట్ ఎనీథింగ్, డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ అని ఉంటుంది. కింగ్ జేమ్స్ ఏమంటుంది అంటే, కింగ్ జేమ్స్లో చాలా బాగా రాసిండు. ఒకసారి ఏమా, బీ కేర్ఫుల్
ఎంత బాగుంది కదా, హల్లెలూయా. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములో ఇన్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ సిట్యుయేషన్స్, అన్ని పరిస్థితులలో, అన్ని సందర్భాలలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా, ఎలాగంట ఇన్ గివింగ్ థ్యాంక్స్ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా స్తుతుల మూలముగా, ఎలాగంట చంటి పిల్లలు బాలురు అంటే వాట్ డూ యూ మీన్ బై దాట్? 8:2 Psalms 8:2. చంటి పిల్లలు అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే మన ఇంట్లో పసిపిల్లలు అనుకుంటాం. ఏమండి అవునా? ఇంకేమన్నా ఉందా? Come on, somebody tell me please. ఏమండి? కొత్తగా రక్షింపబడ్డ వాళ్ళు చంటి పిల్లలు. వెరీ గుడ్ పాస్టర్, గాడ్ బ్లెస్ యూ. మూతిపుర, వెరీ గుడ్, వండర్ఫుల్, బాగా చెప్పారు, హల్లెలూయా. చంటి పిల్లలు ఇన్ఫాంట్స్ అని ఉందా ఇంగ్లీష్? బేబీస్ అంటే మన ఇంట్లో చిన్నపిల్లలా? కాదు, బలహీనులైన వారు. ఏంటి? ద స్ట్రెంగ్త్లెస్ పీపుల్ ఆర్ పాస్టర్ ఆండ్రూస్ చెప్పినట్టు కొత్తగా రక్షింపబడ్డవారు అనే కంటే వీళ్ళని ఏమనొచ్చు అంటే స్ట్రెంగ్త్లెస్, బలహీనులు, ఆర్ వీ కెన్ సే వీక్, శక్తిహీనులు, బలహీనులు. వాళ్ళు ప్రభువును స్తుతిస్తే, ప్రభువా మాకు బలము చాలదు, ప్రభువా మాకు బలం చాలదు, ప్రభువా మాకు అంత శక్తి లేదు అని స్తుతిస్తే, ఉదాహరణకి 1 కొరింథీ పత్రిక 1:27 వాట్ ఈస్ దిస్ ఇన్ఫాంట్స్ ఆర్ బేబ్స్? చంటి పిల్లలు, బాలురు అంటే ఏంటంటే ఏ శరీరయు, ఎవ్వడు, శరీరం ఉన్న ఎవ్వడు దేవుని ఎదుట మీసాలు తిప్పి, దేవుని ఎదుట కాలర్ ఎత్తి నేను పెద్ద తీస్మార్కాన్ని అని అనకుండా ఉండునట్లు, ఏ శరీరయు, ఎవ్వడు, భూమి మీద పుట్టిన మనిషి అనేటోడు దేవుని ముందు ప్రగల్భాలు పలకకుండా, ఏ శరీరయు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు, దిస్ ఈజ్ చంటి పిల్లలు ఆర్ బాలురు. నెక్స్ట్, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని, నేను కాబట్టి ఐఎమ్ ఏబుల్, నేను కాబట్టి వాక్యం చెప్పగలుగుతా, నేను బాగా ప్రార్థన చేస్తా, నేను ప్రవక్తని, నేను తొక్కని, తోటకూరని, ఆకుకూరని, పాలకూరని, అట్ల కాడని, హల్లెలూయా. ఎవ్వడు హెచ్చిపోకుండా, చదువు చెల్లి, లోకములో ఎన్నికైన వారిని నోరు మూపించడానికి, ఎవరిని? ఎన్నికైన వారిని నోరు మూపించడానికి లోకములో నీచులని దేవుడు, అండ్ తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, మా ప్రభువుకు స్తోత్రం చెప్తారా? ఇప్పుడు అందరూ సమానమే, అయ్యగారు సమానమే, విశ్వాసి సమానమే, క్వైర్ వారు సమానమే, ముందు కూర్చున్న మీరు సమానమే, మ్యూజిషియన్స్ సమానమే, ప్రవక్తలు సమానమే, అందరూ ఎవ్వడూ హెచ్చిపోవద్దు. హల్లెలూయా. అర్థమైందా? చంటి పిల్లలు, బారులు అంటే వీలన్నమాట, ఎన్నికలేని వీక్ ఇన్స్ట్రుమెంట్స్. ప్రభువుకు మహిమ కలుగును గాక. వీక్ ఇన్స్ట్రుమెంట్స్, హల్లెలూయా. ద స్ట్రెంగ్త్లెస్ పీపుల్, వీరు చంటి పిల్లలు, బారులు అంటే వీళ్ళ గురించి రాయబడ్డది. కానీ మన ఇంట్లో ఉంటున్న చింటూ, బంటి, లేకపోతే చిన్ని, మున్ని, పప్పి కాదు. అర్థమైందా? హల్లెలూయా. ఎవరైనా సరే ప్రభువుని స్తుతించాల. ప్రభువుని స్తుతి అంటే వాంటెడ్లీ ఆర్ విత్ యాటిట్యూడ్లీ దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి పొగడడం.
దేవుణ్ణి పొగడడం. ప్రియుని పొగడెదను నా ప్రాణ, ప్రియుని పొగడెదను, నాదు పాపములను క్షమించిన, నాదు నన్ను పరిహరించిన. హల్లెలూయా. పాట గుర్తొచ్చినాక పాడతా. దేవుణ్ణి ఎలా పొగడాలి, దేవుణ్ణి ఎలా పొగడాలి, దేవుణ్ణి ఎలా పొగిడితే దేవుడు ప్లీజ్ అవుతాడు, అది స్తుతి. అర్థమైందా మీకు? దేవుణ్ణి ఎలా పొగిడితే దేవుడు ప్లీజ్ అవుతాడు. చేతులెత్తి ప్రభువును స్తుతిస్తాం, మోకరించి చేతులెత్తి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా. మోకరించి అసలు చేతులెత్తకుండా స్తుతిస్తాం. కొంతమంది సాష్టాంగపడి ప్రభువుని గోజాడి ప్రభువా నా స్తుతిని అంగీకరించి ప్రభువా అని గోజాడుతూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఈ పద్ధతిలో కొంతమంది నిలబడి 2 చేతులెత్తి ప్రభువుని స్తుతిస్తుంటారు, కొంతమంది కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి ప్రభువుని స్తుతిస్తుంటారు. కానీ ఇన్ వాట్ ఫామ్ we can get the favor of God with our praises. ఏ విధంగా మన స్తుతి ద్వారా దేవుణ్ణి మనకు ఆయన కనికరపడేటట్టుగా చేసుకోగలుగుతాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ద మేనర్ ఆఫ్ హానరింగ్ ద గాడ్, ద మేనర్, ఏ విధంగా దేవుని స్తుతించాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 11వ వచనం. అమ్మ మైక్ లేదా? ఎన్నో నంబర్ అది? నెంబర్ 7. మైక్ నెంబర్ 7. మైక్ నెంబర్ 7. సంతోషంగా ఉన్న వాళ్ళంతా ఒకసారి ప్రభువుని స్తుతించండి. గుడ్. గాడ్ బ్లెస్ యూ. అమ్మ లోపలికి వచ్చే వాళ్ళంత ప్లేస్ ఉంది. లోపల ఉన్న వాళ్ళంతా బయటికి రండి. వీలైతే చలిగా ఉన్నోళ్ళు ఎండలో కూర్చోండి, బాగా చలిగా ఉన్నోళ్ళు పర్వాలేదు అనుకున్న లోపల రండి. చదువు చెల్లి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై, ఆ 24 పెద్దలు సింహాసనాసీనుడైన వాని యందు సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారములు చేయుచు. వినండి. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీవి చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుహుడవని చెప్పుచు తమ కిరీటములను 24 పెద్దలు ఏమంటున్నారంట? సాష్టాంగపడి ఏమంటున్నారంట? ప్రభువా మా దేవా. సార్ చెప్తారా ఒకసారి? ప్రభువే మా దేవా కాదు. కిరీటములు అంటే, కిరీటములు కింద పెట్టడం అంటే ఏంటి? ఒక టెల్ మీ సంథింగ్. కిరీటాన్ని కింద పెట్టడం అంటే తల కింద పెట్టడం. తల మీద ఉన్న కిరీటం తీసి కింద పెట్టడం అంటే తల నేలకు పెట్టడం. అర్థమైందా? ఆ 24 పెద్దలంట వాళ్ళ జీవితాలు ఆయనకి అక్కడ ఆయన పాదాల దగ్గర పెట్టి ఏమంటున్నారంటే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నారు. ఏమని పొగుడుతూ ఉన్నారు? ఏమని చెప్తా ఉండండి. పరిశుద్ధుడు అనండి ఒకసారి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి బిగ్గరగా ఓ హల్లెలూయా. Everybody one who can speak, everybody one who have lips, everybody one who have tongue. పెదవులు ఉన్న ప్రతి ఒక్కరు, నాలుకన్న ప్రతి ఒక్కరు, మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరు పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు ఇవే. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు నీవే. 8వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఆ 4
జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని ఇవే దూతలు యెషయాకు కనపడ్డాయి. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. 6 రెక్కలతో ఏం చేస్తున్నాయి? రెండిటితోటి కాళ్ళు మూసుకుంటున్నాయి. కాళ్ళు ఎందుకు మూసుకున్నాయంటే దేవుడికి కాళ్ళను చూపించొద్దు. మొహం ఎందుకు మూసుకున్నాయంటే ఆయన మహిమను అవి చూడలేవు. రెండిటితో ఏం చేస్తున్నాయి? ఎగురుతూ ఏమంటున్నాయి? ఎంత హాయిగా ఉంది తెలుసా? మీరు అలా అంటా ఉంటే నాకు కడుపు నిండిపోయినట్టే, నాకు బూజ్ బంప్స్ వస్తున్నాయి. నాకు హల్లెలూయా బూజ్ బంప్స్ వస్తున్నాయి మీరు అలా అంటా ఉంటే. ఒక్కసారి 1 మినిట్ ప్రభుని స్తుతిద్దామా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఓ హల్లెలూయా. హోలీ గోస్ట్ వి వెల్కమ్ యు. హోలీ స్పిరిట్ గాడ్ వి వెల్కమ్ యు. ఫిల్ దిస్ ప్లేస్ లార్డ్. ఫిల్ ఎవ్రీ పర్సన్ లార్డ్. టచ్ ఎవ్రీ పర్సన్ లార్డ్ రైట్ నౌ. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. మా మధ్యలో తిరగండి ప్రభువా, మా మధ్యలో సంచరించండి ప్రభువా. ఓ నీ సెరుపులు మా మధ్యలో సంచరించునుగాకయ్యా, నీ అభిషేకం మా మధ్యలో సంచరించునుగాకయ్యా, నీ అగ్ని మా మధ్యలో కదులునుగాకయ్యా. yes Jesus. హల్లెలూయా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. వస్తే పాడండి. స్తుతి పాడుటేనా ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ఒక భక్తుడు దేవుణ్ణి ఇలా పొగుడుతా రాస్తాడు పాట. హల్లెలూయా. దేవుణ్ణి పొగడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన నోటికి వచ్చినట్టు పొగడొచ్చు ఆయన్ని. ఆరాధించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా. ఆరాధించేదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన బాలకా అందుకోనా స్తుతి మాలికా. ఆశ్రిత జన పాలకా అందుకోనా స్తుతి మాలికా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవల మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. కొద్దిగా చప్పట్లు గట్టిగా కొడితే ప్రభువును స్తుతిస్తూ ప్రభువును మహింపరుస్తూ యేసయ్యా
లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే. పరిశుద్ధుడా ఏమని పాడేదా, దేవా ఏమని పొగడేదా ప్రభువా. గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే. గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే. పరిశుద్ధుడా ఏమని పాడేద దేవా, ఏమని పొగడేద ప్రభువా, ఏమని పాడేద దేవా, ఏమని పొగడేద ప్రభువా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా, ధవలవర్ణుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. చప్పట్లు. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతు నుండి నన్ను బ్రతికించినావే. నీ లతనై పాడేద దేవా, నా పతివని పొగడేద ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. నీలతనై పాడెద దేవా, నా పతివని పొగడేద ప్రభువా. నీలతనై పాడెద దేవా, నా పతివని పొగడెద ప్రభువా. ధవల మనోహరుడా రత్నవర్ణుడా, ధవల మనో రత్నవర్ణుడా. స్తుతి పాడేదనే అనుదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదనే అనుదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడుటేనా అతిశయము. హల్లెలూయా, హల్లెలూయా. రచయిత ఏమని రాస్తాడంటే, లతనై పాడేద దేవా, నా పతివని పొగడేద ప్రభా అంటాడు. ఏంటంట? లతనై పాడే. లత ఉన్నారు ఎవరన్నా పుసుకుని ఇక్కడ? ఆ లత కాదు, ఈ లత వేరే. లత అంటే ఫ్లవర్. ప్రభా నీ సన్నిధిలో పువ్వులా పరిమళిస్తూ నీ గురించి పాడతా, నా మొగుడు అని చెప్పుకుంటా ప్రభా, నా పతివని పొగుడుతా. పొగుడుతారా తిడతారా మొగుడిని? ఏమో తిట్టే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు, కసురుకునే వాళ్ళు ఉన్నారు, విసుక్కునే వాళ్ళు ఉన్నారు, గిల్లే వాళ్ళు ఉన్నారు, జుట్టు పీకే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? ఉంటారు. మన వాళ్ళు అసలే తెలుగు నారీమణులుగా, ఝాన్సీ రాణిలు అయితే. హల్లెలూయా. కానీ సంఘం అయితే ఆయన అలాగే పాడాలి. ఎలాగా? లతనై పాడెద దేవా, నా పతివని పొగడెద ప్రభువా. హల్లెలూయా. సార్వత్రిక సంఘానికి మొగుడు ఎవరంటే, భర్త ఎవరంటే ఆయనే. అందుకే నా పతివని.
ఇంత చక్కగా, ఇంత చక్కటి మాటలు ఇప్పుడు రోజుల్లో లేవు. అంత ర్యాప్, జిలిబిలి 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 ఉంది అంత పాటలన్నీ ఉన్నాయా? హల్లెలూయా. పాట రాజుబాబు గారిది ఇది. రాజుబాబు అన్న పాడిన పాట గుంటూరు జిల్లాలో ఏసన్న గారు పాడితే కృష్ణా జిల్లాలో రాజుబాబు అన్న పాడాల. ఇంకా కొంచెం పైకి వెళ్తే షికామణి గారు వాళ్ళంతా, ఇంకా ఏడి షికామణి వాళ్ళంతా పెద్ద పెద్ద గాయకులు. హల్లెలూయా. ఒక అక్క కూడా పాడుతూ ఉండేది. ఏం పేరు అక్క పేరు? ఒక్క ఆడోళ్ళకి తెలియదు. చీ, ఏం పేరన్నా? హంసమతి మేరీ గారు. తిట్టాక కానీ నాయనకి ఏమని అడుగుతారే? చిచ్చి. హల్లెలూయా. దేవుణ్ణి పొగడాల. దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతి అంటే దేవుణ్ణి పొగడమే. స్తుతి అంటే దేవుణ్ణి నువ్వు ఎంత పొగిడితే ఆయన అంత ప్లీజ్ అయిపోతూ ఉంటాడు. పొగిడే కొద్దీ రాయి కూడా ఇట్లా వెన్న ముద్దలాగా కరిగిపోవాలట. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు రోజుకి 7 hours, ఎన్ని అవర్స్? 7 hours దేవుణ్ణి పొగుడుతానే ఉండేటోడు. ఆ తర్వాత రాజైన సొలొమోను, దావీదు కుమారుడా, ఆయన్ని ఏం పొగిడాడంటే అబ్బాబాబాబాబాబా. హల్లెలూయా. కురులు నొక్కులు గలిగి స్ఫురదూపి అగు విభుడు, మరులు మనస్సున నింపు మహనీయుడా తండు, సిరులు కురిపించేను పరలోక తనయుండు. సిరులు కురిపించేను పరలోక తనయుండు, విరబూయు సనజాజి ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో జ్ఞాను, ఎంతో 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 సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. హల్లెలూయా. ధవల వర్ణుడు రత్నవర్ణుండు నా విభుడు, అవని 10,000 అహుశ్రేష్ఠుడా తండు. ధవల వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగా అతని గుర్తింపగలనమ్మా. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. ఎప్పుడన్నా ఇట్లా ఎంజాయ్ చేసిరా మీరు దేవుణ్ణి తలుసుకుంటా? ఎప్పుడన్నా టీనేజ్లో అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీ కళ్ళు, నీ పెదవులు భలే ఉంటాయి, నువ్వు నవ్వితే బాగుంటావు, నీ చెవులు, నీ ముక్కు కొత్తిమీర లాంటి ఎంటికలు, కొత్తిమీర కట్ట లాంటి ఎంటికలు, నీ కాళ్ళు, నీ పాదాలు, అబ్బో. దేవుణ్ణి ఎప్పుడన్నా ఇలా 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 హల్లెలూయా ఎప్పుడన్నా ఎంజాయ్ చేసిన? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఐ ఎంజాయ్ లాట్. నేను దేవుణ్ణి పొగడడం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నా బ్రతుకులో, నా జీవితంలో ఏదైనా బెస్ట్ పార్ట్ ఉంది అని అంటే దేవుణ్ణి పొగడమే. ఐ లవ్ హిమ్. హల్లెలూయా. నేనైతే నేను ఈ పాట పాడేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఎ గర్ల్. దేవుణ్ణి నాకు లవర్గా భావిస్తా. ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్ ఫ్రెండ్ టు గాడ్. ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్ ఫ్రెండ్ టు జీసస్. నేను దేవునికి గర్ల్ ఫ్రెండ్ లాగా అయిపోతా. ఐ బికమ్ ఎలర్ట్, సిగ్గుపడిపోతూ ఉంటా.
సిగ్గుపడిపోతా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోన్ భలే రాశాడు. సొలొమోన్ మాత్రం హిస్ లెటర్ ఈజ్ వండర్ఫుల్, హిస్ లవ్ లెటర్ ఇస్ వండర్ఫుల్. హల్లెలూయా. అందుకే దేవుడు సొలొమోనుకి అడగని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఏమడగలేదంటే ఆయన డబ్బులు అడగల. ప్రపంచవ్యాప్తంగా నాకు కీర్తి కావాలని అడగల. కానీ సొలొమోను ముందు, సొలొమోను తర్వాత, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సొలొమోను అంత జ్ఞాని ఇక లేడు. హల్లెలూయా. అందుకే నేను దేవుణ్ణి ఎప్పుడు ఐ ఫీల్ ఈజ్ మై లవ్. ఈ పాట పాడేటప్పుడల్లా నేను తెగ దాన్ని ఏమంటారు కదా, మెలికలు తిరిగిపోతూ పాడుకుంటా ఉంటా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వల పొదగిన కనులు. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వల పొదగిన కనులు. కలుషము కడిగిన కమలాలు కనుదోయు. కలుషము కడిగిన కమలాల కనుదోయు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో. అందరు వాడండి. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో. ఎంతో 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 అబ్బో ఎంతో ఎంతో సుందరుడమ్మ హల్లెలూయా. ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ హానరింగ్ గాడ్. ఆయనని పొగడమే ఇంటెన్షనల్. ఎలాగా? ఉద్దేశపూర్వకంగా ఆయన్ని కొన్నిసార్లు ఇష్టం లేకుండా కొంతమందిని పొగడాల్సి వస్తుంటుంది. అవునా కాదా? చండాలంగా డ్రెస్ ఉంటుంది. అబ్బా ఏం ఖతర్నాక్ డ్రెస్ వేసిరు సారీ, అలా మస్తు కనిపిస్తురు. అరే వీనికి ఏదో ఒకటి చేయాలరా క్లాస్ రూమ్లా. ఎక్కువ బీటెక్ స్టూడెంట్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తారు, మాల్ ప్రాక్టీస్ లాగా. బీటెక్ స్టూడెంట్స్ అవసరమైతే కార్ డోర్ తీసి నుంచుంటారు ఇట్లా. సార్ నమస్తే సార్. ఎందుకనంటే వైవాలు గీవాలు ఏం లేకుండా అవి ఉంటాయి కదా ఎగ్జామ్స్, ఉట్టిగానే ప్రాక్టికల్స్లా తోయేస్తారులే అని. హల్లెలూయా. పొగడమే, దేవుణ్ణి పొగడమే. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా పొగడాల్సి వస్తుంది. ఎందుకంటే మనతోటి పనులు ఉంటాయి కాబట్టి. ఈడొకడు యూజ్లెస్ పిల్లగాడు, వీనికి నమస్తే అలా ఊకే కనిపించగానే అన్న నమస్తే అంట. వీడు ఎంత అవలగాడ్రా, ఊకే నమస్తే పెట్టాలి. కనపడ్డప్పుడల్లా ఇట్లా ఏ పడరా బాయ్ వీడు. కానీ మీది అన్న బాగున్నా అన్న నమస్తేనా అంటారా అనరా? ఉన్నాయా లేవా సొసైటీలో? హల్లెలూయా. ఆ ఏషాలన్నీ కూడా దేవుడు తెలుసు. హల్లెలూయా. మంచిది. ప్రైజ్. టుడే ద సబ్జెక్ట్ ఈస్, ఒక 4 విషయాలు చెప్తా. ప్రైజ్, we should use praise as weapon. Praise as weapon. స్తుతి ఒక ఆయుధం, వెపన్. మనం పోరాడేది శరీరాలతోటి కాదు, మనం కనిపించని శత్రువుతో పోరాడుతూ ఉన్నాం. అదేంటిదో వేరియంట్ ఏదో వచ్చిందంట. అమీర్ ఖానా, షారుఖ్ ఖానా? అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాదు, ఓమ్రీ ఖాన్. హల్లెలూయా. ఓమ్రీ ఖాన్ కనిపిస్తుందా? వచ్చేసి ఉండొచ్చు కూడా అంటుడు. మరి వచ్చేసి కూడా దాన్ని జయించాలి అని అంటే మనకున్న మెడిసిన్ లేకపోతే ఆయుధం ఎనీథింగ్ యూత్ ఏదన్నా అనుకోండి, మన మెడిసిన్ ఓన్లీ యేసు రక్తమే. మన మెడిసిన్, మన వ్యాక్సిన్ యేసు రక్తం జయం, అంతే. మన మెడిసిన్ యేసు. హల్లెలూయా. Let us use our praise as a weapon to defeat our enemy. Are you getting my point?
మన స్తుతి మన శత్రువుని ఓడించడానికి ఒక ఆయుధముగా మార్చబడునుగాక. మన స్తుతి మన పరిస్థితుల నుంచి అధిగమించడానికి ఒక ఆయుధముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యాజ్ వెపన్. చెప్పండి ఒకసారి, ప్రైజ్ యాజ్ వెపన్. యువర్ ప్రైజ్ మే బి పర్సనల్, యువర్ ప్రైజ్ మే బి విత్ ఫ్యామిలీ. నీ కుటుంబంతో దేవునికి స్తుతించిన, నీ వ్యక్తిగతంగా దేవుని స్తుతించిన, మందిరంలో అందరితో దేవుని స్తుతించిన, అది ఒక ఆయుధం. హల్లెలూయా. ఈ యుద్ధంలో, ఈ యుద్ధ రంగంలో మన ఆయుధం కనపడని శత్రువుతో, కనపడని విరోధులతో మనం పోరాడుతున్నాం గనుక, హల్లెలూయా, మన ఆయుధం స్తుతి ఒక ఆయుధంగా ఉపయోగించబడాలి. మన స్తుతి మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారాన్ని వేయాలి. అవర్ ప్రైజ్ షుడ్ బి a firewall boundary to us and to our family and to our houses. మన స్తుతి మనకి, మన పిల్లలకి, మన ఇంటికి ఒక అగ్ని ప్రాకారంగా ఉండాలి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అవర్ ప్రైజ్ యాజ్ అ వెపన్. హల్లెలూయా. ఒక 4 విషయాలు మీతో చెప్తా. పాయింట్ నెంబర్ 1, నిర్గమకాండం 17వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిందే. ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 17 verse 11 and 12. మైక్ నంబర్, యా, డోంట్ ఆఫ్ దట్. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఆ. ఇశ్రాయేలును గెలిచిరి. మోషే చేతులు పైకెత్తినప్పుడు, ఎవరు? మోషే చేతులు పైకెత్తినప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. హల్లెలూయా. మోషే చేతులెత్తాడు దేవుని వైపు. ప్రభువా, యుద్ధం మాది. దిస్ వార్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు us. యుద్ధము మాది కాదని చేతులు ఎత్తంగానే కింద యెహోషువ, కాలేబులు గెలుస్తా ఉన్నారు. చేతులు దింపంగానే చదువు చెల్లి. అలాగే మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేవి. మై గాడ్, సూర్యుడు అస్తమించే వరకు ఇశ్రాయేలీలు గెలవడానికి 2 రాళ్ళు పెట్టారు. చేతులు ఉన్నాయి, ఆ పక్కన పట్టుకున్నారు. ఎంత పట్టుకున్నా ఆ మనిషికి కష్టమా కాదా? కష్టమే. కొంతమంది రైల్వే టీసీలు ఉంటారు, ఇంట్లో కూడా రాత్రి, అవునా కాదా? టికెట్. ఒక ట్రాఫిక్ పోలీసు ఉంటాడు, రాత్రి నిద్రలో కూడా ఈ టీసీ అనుకో పక్కన బెడ్ మీద ఇటు ఊగుతూ ఉంటాడు. ఏమండి హే లే, ఇది మంచం అండి, ట్రైన్ కాదు. ఉంటుండొచ్చా, ఉండకపోవచ్చా? మరి మోషే 2 చేతులు సాయంత్రం దాకా సూర్యాస్తమయం వరకు పెట్టాడంట. సో అమాలేకీయుల్ని గెలవడానికి ఏది ఉపయోగపడింది అని అంటే స్తుతి ఉపయోగపడింది. నీ శత్రువుని జయించడానికి, నీ శత్రువుని జయించాలి అని అంటే చేతులు ఎత్తెత్తాలి. హల్లెలూయా. 63వ కీర్తన 6వ వచనం. నీ నామం కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. ఎంతవరకు అంట? నా జీవిత కాలమంతయు నీ నామం బట్టి నా చేతులెత్తెదను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీ నామం బట్టి, నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నీ కృప జీవము కంటే ఉత్తమం. నీ నామం బట్టి నా చేతులెత్తేదన్, నీ నామం బట్టి నా చేతులెత్తేదన్,
నీ నామం బట్టి నా చేతులెత్తెదన్, నీ కృప జీవము కంటే. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తుట వలన శత్రువుని జయిస్తాం. నీ శత్రువు ఎంతటి వాడైనా సరే, నీ శత్రువు ఈవెన్ దో he may be mightier than you, he may be stronger than you, చేతులెత్తినప్పుడు ఇది ఒక ఆయుధముగా, ఎలాగా ఆయుధంగా మారిపోతుంది. స్తుతి ఒక ఆయుధంగా మారిపోతుంది. కృష్ణార్జున యుద్ధం, రామాయణం, మహాభారతం, టీవీలో సీరియల్ ఎంతమంది చూస్తుంటారు? రామాయణం, మహాభారతం హిందీలో ఏదో ఒకసారి గుర్తుంటే చెప్పండి. మహాభారత్ అని వచ్చేది, గుర్తుందా గుర్తులేదా? అబద్ధాలు ఆడకండి, తెలుసు దొంగలు మీరంతా. అవునా కాదా? టీవీలో సండే వచ్చేది సీరియల్, ఇది 10:30కు 10:10 వచ్చేది మహాభారత్. అందులో దుర్యోధనుడి పాత్ర నాకు చాలా ఇష్టం, మంచిగా ఉంటాడు ఆయన, విలన్. చాలా సినిమాల్లో ఇప్పుడు కూడా విలన్గా వస్తాడు, మంచి. పునీత్, ఓకే, ఇసార్, పునీత్ ఇసార్, మంచి దుర్యోధన్ అట్లుంటుంది వాయిస్. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఆయుధాలు వేస్తే ఇట్లా బాణం వేయంగానే మధ్యలోకి వచ్చి నిప్పు, ఇంకో బాణం వేయంగానే దానిలో నుంచి నీళ్లు. మీకు దృశ్యాన్ని గుర్తు చేయడానికి చెప్పా. అప్పుడు శత్రువు నీ ముందుకు వస్తే నీ స్తుతి, వాడు అగ్ని రూపంలో వస్తే నీ స్తుతి నీళ్ళ రూపంలో వస్తుంది. వాడు నీళ్ళ రూపంలో వస్తే అగ్ని రూపంలో నీ స్తుతి ఒక ఆయుధంగా మార్చబడుతుంది. నమ్మితే ప్రభు స్తోత్రం చెప్పండి. యువర్ పర్సనల్ ప్రైజ్, నువ్వు దేవుడిని నీ వ్యక్తిగతంగా కొనియాడి పొగిడి ఆయన్ని మెచ్చుకుంటూ ఆయన గణపరుచుకుంటూ ఉంటే అది నీకు ఆయుధంగా మారుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఏంటిది? స్తుతి, ప్రైజ్, ఓన్లీ ప్రైజ్. ప్రైజ్ అంటే కాదు, స్తుతిని అంటూ ఉంటారు. ఏంటో మరి స్తోత్రం కూడా ఏంటి? స్తోత్రం. కిస్కి కిస్కు కిస్కు ఏడి ఎలుకలా ఏంటి? కిస్ 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 అంటూ ఉంటాయి. సుందెలకలే కదా, సుందెలక పందికొక్కులా. స్తోత్రం అనకుండా అంటే నువ్వు పందికొక్కు లేకపోతే చుంచెలకవి, మనిషివి కాదు. మనిషి అయితే స్పష్టంగా ఏది చెప్పండి? స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, ABCD. చిన్నారమైన అసలు మీరు ఉన్నారే, మీరు ఉండాల్సిన వాళ్ళు మీరు. గంతకు తగ్గ బొంత అన్నట్టు, గురువు తగ్గిన శిష్యుల్లాగా స్తోత్రం అలా స్పష్టంగా పలకాల. సెకండ్ ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. స్తుతి, ఓన్లీ స్తుతి. నీ నోట్లో నుండి నువ్వు పలికే మాట, నువ్వు నోట్లో నుండి దేవుణ్ణి పొగడతా, లేకపోతే ఆయన ఇచ్చే మహిమ, ఆయనకి చెల్లించే కృతజ్ఞత నీ నోట్లో నుండి. కొంతమంది మందిరాల్లో కూడా గట్టిగా హల్లెలూయా చెప్పరు. ఎందుకంటే చిచ్చి నా కోడలు వింటుంది, నా కళ్ళుడు వింటాడు, వింటాడు. పోతావు మందిరంలో, నోరు తెరిచి హల్లెలూయా చెప్పకపోతే పోతావు. ఇంకెందుకు నువ్వు మందిరానికి రావడం? కొంపలో ఉండొచ్చుగా. గుళ్ళో మందిరానికి వచ్చి కూడా దేవుణ్ణి మహింపరచలేకపోతే నువ్వు ఎందుకే మందిరానికి రావడం? హల్లెలూయా. ఎస్, 6:20, యెహోషువ గ్రంథం 6:20. యాజకులు బూర ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరధ్వని వినినప్పుడు ఎలాగేశారంట? ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలింది. చెప్పండి ప్రభుకి. ఏం చేశారు? గడ్డపారలు తీసుకెళ్ళి తవ్వారా? పిరంగిలు పెట్టి పేల్చారా? లేకపోతే బాంబులు పెట్టారా? ఏం చేయలా. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. ఏం చేశారు? 6వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దేవుడు అంటాడు, ఇదిగో నేడు నేను మీ మధ్య ఎరుక్కో గోడల్ని కూల్చబోతున్నాను. మీరేం చేయాలి అని అంటే ఒక 6 రోజులు
ప్రాకారం చుట్టూ తిరగాలి. 2వ వచనం, అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోను, నేను లిసన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ రీడ్ వెరీ కేర్ఫుల్లీ, నేను యెరికోను దాని రాజును 2 పరాక్రమగల శూరులను 3 పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎవరెవరిని? యెరికోను దాని రాజును పరాక్రమము కలిగిన. అప్పటికే ఏమైంది అంటే verse 1, 1వ వచనం, verse 1, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవ్వడు బయటికి వెళ్ళట్లా, ఎవ్వడు ఊర్లోకి రాట్లా. యెరికో పట్టణ ద్వారము ఎలాగంట గట్టిగా మూసేసిర్రు. ఎవడు పట్టణంలో నుండి బయటికి వెళ్ళట్లా, బయట నుండి లోపలికి రాట్లా, గట్టిగా డోర్లు మూసేసిర్రు. చీమలు కూడా పోయే పరిస్థితి లేదు, చీమలు కూడా అట్లుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెరికో రాజును, యెరికో రాజును అందరినీ నీకు ఇవ్వబోతున్నా అన్నాడు. చెప్దాం ప్రభుకు స్తోత్రం. ప్రాకారము, స్తుతులు ప్రాకారాలను పడగొడతాయి. స్తుతులు బలమైన ప్రాకారాలను పడగొడతాయి. హల్లెలూయా. ఇప్పుడు 20 చదువు చెల్లి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలేశారు. ఆ బూరధ్వని వినినప్పుడు బూరధ్వని వినబడింది. బూరధ్వని వినబడంగానే ప్రజలు ఎలాగంట మన దేవుడు ఎలాగొస్తాడు? హల్లెలూయా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో బూర మ్రోగినప్పుడు ఆయన వస్తాడట. ఆర్భాటముతో ఒక స్తోత్రం చెప్పండి. ఎస్, హల్లెలూయా. ఆర్భాటముతో కేకలు వేసినప్పుడు ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా ఎలాగెళ్ళారంట? చక్కగా. హల్లెలూయా. దట్ వాల్ ఫెల్ డౌన్ ఫ్లాట్. The wall of Jericho, is it a wonders of world ఏదో ఒకటా? వాల్ ఆఫ్ జెరికో? నో, ఇది వండర్స్ ఆఫ్ వరల్డ్ చెప్పండి ఎవడో ఒకటి టక్కన. వాల్ ఆఫ్ చైనా. ఓకే, లెట్ us think the wall of Jericho is a mightier to us. ఎలా పడిపోయిందంట అది? ఫ్లాట్. ఇంగ్లీష్లో బాగుంది కదా, ఫ్లాట్. హల్లెలూయా. అప్పుడు ప్రాకారములు, అప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము ఫ్లాట్. సో దట్ ద పీపుల్ వెంట్ అప్ ఇన్ టు ద సిటీ, ఎవ్రీ మ్యాన్ straight before him, and they took the city. They conquered the city. ప్రజలందరూ, యోధులందరూ, బలిష్ఠులందరూ ఏమైపోయారు? ఎవ్వడు ముందుకు రావద్దు అనలా. ఎందుకనంటే దేవుడు యెహోషువతో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఏ మనుష్యుడు నీ ఎదుట, హల్లెలూయా, నో మ్యాన్ విల్ స్టాండ్ బిఫోర్ యూ. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు, చెప్పండి ప్రభుకు స్తోత్రం. ఏం చేశారు ఇక్కడ? యుద్ధాలు చేశారా? కత్తులు తీసారా? కయ్యాలాడారా? ఏం చేశారు? కేకలు వేశారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కేకలు వేయగా ప్రాకారములు, నీ ఎదుట ఎలాంటి ప్రాకారం ఉన్నా సరే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, హల్లెలూయా, ఎలాంటి యెరికో లాంటి ప్రాకారాలు ఉన్నా సరే, నీ స్తుతుల మూలముగా నీకు అడ్డంగా ఉన్న ఆ ప్రాకారాలు ప్లెయిన్. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు, నువ్వెంత అని అన్నాడు. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా,
జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనే. చదును భూమిగా. ఎలాగా పర్వతం ఏమైపోయింది? ఈ ఉదయకాల సమయంలో నీ ముందు ఎలాంటి పర్వతం ఉన్నా, నీ ముందు ఎలాంటి పర్వతం ఉన్నా, నీ ముందు ఎలాంటి ఎరుకో గోడలు నీ ముందున్నా ఏమైపోతాయి? ఫ్లాట్. చెప్పండి. సమస్య నీకు పర్వతంలా కనపడవచ్చు, ఇబ్బంది నీకు ఎరుకో గోడలా కనిపించచ్చు. కానీ దేవుని నువ్వు స్తుతిస్తే ఎలాగా? ఆర్భాటంతో ఎప్పుడు దేవుని స్తుతించగలుగుతాం? వెన్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఏమే రైట్? వెన్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, మనకు అన్నీ ఉన్నప్పుడు ఆర్భాటంతో దేవుని స్తుతిస్తాం. ఏమీ లేనప్పుడు ఒడిలిపోయిన తోటకూరలాగా, ఎండాకాలంలో నెక్స్ట్ డే ఒడిలిపోయిన తోటకూరలాగా, ఈ కాలంలో ఎప్పుడు ఎండాకాలంలో ఒడిలిపోయిన తోటకూరలాగా, ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నప్పుడు స్తోత్రం ప్రభువా హల్లెలూయా అంటాం. ఏమీ లేనప్పుడు స్తోత్రం ప్రభువా, ఏంటి ప్రభువా ఇలా చేసావు, ఎందుకయ్యా ఇది లాక్కున్నావు, అది లాక్కున్నా, ఏంటి ప్రభువా ఈ కార్యం చేయవా ఇంకా. అన్నీ ఉన్నప్పుడు ఆర్భాటంతో హల్లెలూయా అంటాం. ఎట్టా అన్నీ ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు అయ్యో దేవుడా ఇదేంటి దేవుడా. పాట పాడినప్పుడు సపోర్ట్లు కొట్టవే హల్లెలూయా. కానీ దేవుణ్ణి అన్ని పరిస్థితులలో, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ గివ్ ప్రైజ్, గివ్ థ్యాంక్స్. అన్ని పరిస్థితుల్లో. ఎలాగంటే యోబులాగా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు హల్లెలూయా. ఎంత వండర్ఫుల్ కదా. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, అప్పుడు ఏం తెచ్చుకోవాలా, ఇప్పుడు ఏంది తెచ్చుకొని ఏం చేయను నేను, పోతే పోయినాయి. దేవుని నామానికి నువ్వు నేను ఉంటే అంటామా? ఏం దేవుడో ఏంటిదో ఒకటో రెండో తీయాలి కానీ మొత్తం ముడుచుకపోతాడా? అంతే కదా. ఒక్క రోజులో అన్నీ మరుసటి రోజుకి పెళ్ళాం కూడా పాయే. ఉందా పోయిందా? ఏమైనా నీకన్నా పెచ్చా? దేవుని తిట్టి సావరాదయా, ఎందుకు ఈ బతుకు, బతికిన ఒకటే సచ్చిన సావరాదు అంది. అందా అనలేదా? ఏమన్నా అందా అనలేదా? నీకేమన్నా పిచ్చా? దేవుణ్ణి దూషించి మరణం అవ్వచ్చు కదా అంది. అప్పుడు యోబు అన్నాడు, నా అలాగా అని ఉంటాడు, వస్తే పాగల్దానా అన్నీ ఇచ్చినప్పుడేమో దేవుడా, ఇప్పుడేమో దేవుడు కాదా? బుద్ధి లేదా అవి నీకు? చల్ అవతలవా. హల్లెలూయా. కొన్ని జీవితాల్లో కూడా ఏం జరుగుద్ది అంటే, మీరేమనుకోవద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా, అమ్మా ప్లీజ్ ఎవరేమనుకోవద్దు. పెళ్ళాం వచ్చేవరకు అమ్మ బాబు కొంగు పట్టుకునే తిరుగుతుంటాడు వీడు, మమ్మీ. పెళ్ళాం రాగానే మమ్మీ ఎవరు ఏంటిదో, అరే మమ్మీకి బాగాలేదురా హాస్పిటల్ తీసుకపో పైసలు ఇస్తా. ఇట్లుంటుంది కథ. ఉంటుందా ఉండదనా? అన్నీ ఉన్నప్పుడు అమ్మే ఇంకా ఇంకొకరు వచ్చాక అమ్మ అల్లం అయిపోద్ది, పెళ్ళం బెల్లం అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు. దట్స్ ఇట్. స్తుతి, ప్రైజ్ ఈజ్ అ వెపన్. ప్రైజ్ ఈజ్ అ వెపన్. నెంబర్ 1, శత్రువులు జయించగలుగుతాం. నెంబర్ 2, మన ముందున్న ప్రతి అడ్డు గోడ, ప్రాకారాలు, ప్రతి అడ్డు, నీ ప్రమోషన్కున్న అడ్డు, హల్లెలూయా, నీ కోర్టులో ఉన్న కేసు, నీకు రావాల్సిన పేమెంట్స్, నీకు రావాల్సిన ఉద్యోగం, ఈ 2 కరోనా సీజన్స్లో పోగొట్టుకున్నవన్నీ స్తుతుల మూలంగా రాబట్టుకోగలుగుతాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లెట్ us go to point number 3. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. స్తుతి, హల్లెలూయా, స్తుతి, ప్రైజ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 7వ అధ్యాయం 20-21 వచనాలు. ఆ 3 గుంపుల వారు బూరను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో తింటిలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను
యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, అని కేకలు వేసిరి. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారట. అప్పుడు వారిలో ప్రతివాడును తన చోటున ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ప్రభువుకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. గిద్యోన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి ఎంతమంది బయలుదేరారో తెలుసా? గిద్యోన్తో పాటు ఎంతమంది బయలుదేరారో తెలుసా? 10,000, నాట్ 300. 10,000 మంది, 10,000 మందిని తీసుకొని గిద్యోన్ వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే మిద్యానీయుల మీదకి ఇంతమంది వెళ్ళడం వేస్టే అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే అందులో సగం మంది, అరే మీలో ఎవరికన్నా భయం వేస్తే యుద్ధానికి దాగిపోండ్రా అంటే ఆగిపోయారు. మళ్ళీ మిగిలిన వాళ్ళకు కూడా ఒక టెస్ట్. 3,000 మంది ఎంతమంది మిగిలారు? 3,000 3,000 మిగిలారు. వీళ్ళు కూడా ఎక్కువే అన్నాడు దేవుడు. ఎంతమందిని తీసుకెళ్తావా? ఏం చేయను ప్రభు, ఒక చిన్న టెస్ట్ పెట్టరా అన్నాడు. చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగమని చెప్పరా అన్నాడు. నీళ్లు తాగేటప్పుడు చేతులతో తీసుకొని తాగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కుక్కలాగా తాగిన వాళ్ళు కొంత, కుక్కలాగా లప్ప తాగంటారు చూసినా, లప్ప తాగిరట కుక్కల్లాగా. చేత్తో నీళ్లు తీసుకొని తాగిన వాళ్ళు ఎంతమంది? 300 మంది, 300. 10,000 మంది బయలుదేరితే ఎంతమంది అయ్యారు లాస్ట్? ఈ 300ని గిద్యోన్ ఏం చేశాడంటే 3 గుంపులు చేశాడు. 3 గుంపులు చేసి కుండలు, ఉట్టి కుండలు, అందులో దీపాలు, కుండల్లో దీపాలు పెట్టుకున్నారు. పెట్టుకొని యుద్ధం చేయమల్లా, డోంట్ ఫైట్, యుద్ధం చేయొద్దు. ఆ కుండలు పగలగొట్టి యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. చెప్పండి ఒకసారి, యెహోవా ఖడ్గము. అన్నోడే శత్రువుని గెలుస్తాడు, అన్నోడి శత్రువు చేతిలో పడతాడు, మీ ఇష్టమా. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని బిగ్గరగా కేకలేస్తే వీళ్ళల్లో ఒకరినొకరు చంపుకుంటూ వీళ్ళు శత్రువులే ఒకరినొకరు చంపుకుంటూ జంపు. ఆఖరిగా అందరూ పారిపోయారు. చెప్పండి ప్రభువుకు స్తోత్రం. ఇలాగ నువ్వు దేవుని స్తుతిస్తే, గట్టిగా కేకలేసి నోరు తెరిచి ప్రభువుని స్తుతిస్తే శత్రువు ఏమవుతాడు? సింపుల్, వెరీ సింపుల్. స్తుతి. యూజ్ ప్రైజ్ యాజ్ అ వెపన్. యూజ్ ప్రైజ్ టు ఫ్లీ అవర్ ఎనిమీ. మన శత్రువుని పారద్రోలడానికి స్తుతిని ఆయుధంగా వాడండి. స్తుతించారు, వాళ్ళు కేకలు వేశారంతే. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1, స్తుతి వలన శత్రువు పైన విజయం. స్తుతి వలన ప్రాకారాలు పడగొట్టబడతాయి, చదును భూమిగా మార్చబడతాయి. స్తుతి వలన శత్రువు పారిపోతాడు. యాకోబు పత్రిక 4:7 అనుకుంటే ఏమనంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పోతాడా? పారిపోతాడా? భుజాలెక్కి ఉంటాడా? పారిపోతాడా? భుజాలెక్కి ఉంటాడా? కమ్ ఆన్ సంబడీ టెల్ మీ. పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడ్రా నువ్వు పో అన్నాడు దేవుడు, అంతే. అవతల బా, దేవుణ్ణి శోధించొద్దు బా. పోయాడా? ఉన్నాడా? వెళ్ళిపోతాడు, అంతే. స్తోత్రం కలుగును గాక. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. 2వ రాజుల గ్రంథం. ఓ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ వర్డ్. స్తోత్రం ప్రభువా, మీకే వందనాలు. 20వ అధ్యాయం 21వ వచనం. రెండో రాజులు, రెండో దినవృత్తాంతాలు. ఐఎమ్ సారీ, రెండవ దినవృత్తాంతాలు. థ్యాంక్ యూ జీసస్. యా ప్లీజ్. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, గాయకులను ఏర్పరిచారు. వారు ఏం ధరించాలి?
పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఎలాగ స్తుతించాలట? ఇక్కడ స్తుతి విధానం ఉంది. ఏంటిది? స్తుతి విధానం ఉంది. ఆ విధానం ఏంటి అని అంటే పరిశుద్ధ అలంకరణలు ధరించుకోవాలా. పరిశుద్ధ, వాట్ ఈస్ దిస్? హోలీ గార్మెంట్, ఓకే, అటైర్, హోలీ అటైర్, హోలీ అటైర్. యూ షుడ్ లుక్ హోలీ, యూ షుడ్ లుక్ హోలీ. పరిశుద్ధ అలంకరణములు. యు నో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నథింగ్ బట్ స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రము, ద అటైర్ ఆఫ్ ప్రైజ్, ద అటైర్ ఆఫ్ ప్రైజ్. దుఃఖమునకు ప్రతిగా స్తుతి వస్త్రము, స్తుతి వస్త్రము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 61 వర్స్ 3. దిస్ ఈస్ ద అటైర్. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. దేనికి? భారభరితమైన. ఎలాగా? ఇంగ్లీష్లో ప్రైజ్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. నీ గుండె భారంగా ఉన్నప్పుడు, ఎలా ఉన్నప్పుడు? గుండె బరువెక్కినప్పుడు, లేకపోతే నువ్వు భయంతో వణికిపోయినప్పుడు, ఎటన్నా పారిపోయి దాక్కోవాలి అని అనిపించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు రాజులు వచ్చారు. ఎంతమంది రాజులు వచ్చారు? ముగ్గురు రాజులు వచ్చారు. ఏ రాజ్యాలు వచ్చాయి? 1వ వచనం 21. మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు. మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు. ఈ ముగ్గురు యెహోషాపాతు రాజు మీదికి వచ్చినప్పుడు, అప్పుడు ఒక ప్రవక్త అన్నాడు. ఏమన్నాడు అని అంటే, ఏయ్ మీరు యుద్ధం చేయక్కర్లా. మీరు యుద్ధం ఎవరిది? హల్లెలూయా. యుద్ధం చేయొద్దు, కానీ పరిశుద్ధ అలంకరణలు ధరించుకోవాలా. ద హోలీ అటైర్, హోలీ అటైర్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. కానీ ఏం చేయాలా? యుద్ధానికి ఎలాగ నుంచుంటారో అలాగా నుంచోవాలి. ఎలాగా? యుద్ధానికి మీలాగా మీరు కూర్చున్నట్టు యుద్ధంలో ఉండరు. మీరు కుర్చీల్లో కూర్చున్నట్టు యుద్ధానికి ఉండరు. యుద్ధంలో క్రమం ఉంటుంది. ఏదో ఒకసారి అన్ని కుర్చీలు ఫిలప్ చేయండి, మీరు అంతా ఒక లైన్లోకి రండి చెప్తే అయిపోయింది ప్రార్థన. ఇంకా ఒక లైన్లో జాగ్రత్తగా కూర్చోండి, స్కూల్లో కూర్చున్నట్టు అందరూ. ఎవ్రీబాడీ, ఐఎమ్ ఆస్కింగ్ ఆల్. మీకే కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని ముందు కుర్చీల్లోకి వచ్చేయండి. ఖాళీ కుర్చీల్లోకి కుర్చీలన్నీ నింపండి. ఫిల్ ద చైర్స్, ఆల్ ఉమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అన్ని కుర్చీలు నింపాలా. ఏ కుర్చీ ఖాళీ ఉండదు. ఓన్లీ వెనకాల కుర్చీలు మాత్రమే ఖాళీగా ఉండాలా. లాస్ట్ లైన్ మాత్రమే ఖాళీగా ఉండాలా. త్వరగా అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. మీరు కూడా సరిగ్గా కూర్చోండి. ఒక లైన్లో నుంచోండి, స్కూల్లో నుంచున్నట్టు లైన్లో నుంచోండి. ఈ లైన్ ఏమైంది? ఇది వాట్ ఈస్ దిస్? క్రమమేది? జీసస్ క్రైస్ట్. ఇగో లేడీస్, ఇట్లకెళ్ళి చూసినా ఒకటే లైన్ ఉండాలి, ఇట్లకెళ్ళి చూసినా ఒకటే లైన్ ఉండాలి. అర్థమైందా? అట్లా కూర్చోండి. మీరు కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. రా. థ్యాంక్ యూ జీసస్. ఎట్నుంచి చూసినా అంతే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు వచ్చేయి, అక్క వెనకాలకు వచ్చేయి. అటు ఆంటీ వెనకాల, అక్కడ రత్నాంటి పక్కకు. చలో రైట్. లైన్ చూసుకోవాలా. ఇగో ఈ లైన్ సేమ్ ఉండాలా. వచ్చేయాలి, మొత్తం ముందుకు వచ్చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఎవడు కూర్చోవద్దు. ఇష్టం వచ్చినట్టు కూర్చురా. చెప్పిన మాట వినకపోతే సడన్గా చూస్తా. మీ ఇష్టం. ఇక బాగుపడాలంటే బాగుపడరు, సంకన ఆగిపోవాలంటే సంకన ఆగిపోవాలి. ఇక హల్లెలూయా. కూసాలా. రైట్, ఫైన్. హల్లెలూయా. ఎగిరి తంత మిమ్మల్ని నడు లోపలికి. వాక్యం మొత్తం రాసుకుర్రా మీరు? రజిత, మైత్రి, బుల్లి, వాక్యం రాసుకుర్రా? లోపల స్టేజ్ మీద పాటలు పాడంగానే బయట అవరగానలా తిరుగుతురా మీరు? అవరగానలు తిరుగుతారు అట్లా.
నడు. ఇంకెవరు? ఎవరు లేరా? పిల్లలు కావాలా వద్దా నీకు? మందిరంలో కూర్చో. పిల్లలు కావాలా వద్దా నీకు? పిల్లలు వద్దా? నడు, లోపల నాడు, లోపల నాడు. యూజ్లెస్ ఫెలో. లోపల పో. ముందుకు చెప్పు అక్కడ. ఆమేన్. అందరు ఇటు మధ్యలో నన్ను చూడండి. ఇటు తిరిగి నుంచండి. నన్ను చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇటు తిరగాలి. అందరు ఇటు ఆపోజిట్. అందరు ఇటు ప్లీజ్. ఇటు తిరగాలి. అందరు ఇటు తిరగాలి. ప్లీజ్. జీసస్. ప్రభువుని స్తుతిస్తుండండి. హల్లెలూయా, జీసస్. ఏమన్నాడు తెలుసా? మన బైబిల్ తీసుకొని చదువు ఒకసారి. యుద్ధం మీరు చేయక్కర్లేదు, యుద్ధ పంక్తులు తీరి నుంచోండి అన్నాడు. థ్యాంక్ యూ జీసస్. 17వ వచనం చదువు చెల్లి. ఈ యుద్ధంలో మీరు పోరాడొద్దు. డోంట్ ఫైట్. నో నీడ్ టు ఫైట్. హల్లెలూయా. ఏ షల్ నాట్ నీడ్ టు ఫైట్ ఇన్ దిస్ బ్యాటిల్. యూదా వారలారా, యెరూషలేము వారలారా, యుద్ధ పంక్తులు. ఎలాగంట? యుద్ధాల్లో ఏమైందంటే ఇలా 2 లైన్లు ఉంటాయి కదా. ఫస్ట్ లైన్ వాళ్ళు పరిగెత్తుకొస్తే ఇటు ఫస్ట్ లైన్ వాళ్ళు వీళ్ళు చావంగానే పొడుచుకోగానే ఇంకొక లైన్. అవునా కాదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. యుద్ధ పంక్తులు. సెట్ యువర్ సెల్ఫ్, స్టాండ్ ఏ స్టిల్. నిల్చోండి అంతే. యుద్ధ పంక్తులు తీరి నుంచోండి. ఓ జీసస్. మీరు చూచెదరు. డు నాట్ ఫియర్. జడియొద్దు. రేపు వారి మీదకి పోవుడి. హల్లెలూయా. ye shall not need to fight in this battle. Set yourself, stand a still. మోషే ఏమన్నాడు ఇశ్రాయేల్ తోటి? మీరు ఊరక నిలుచుండి, నోరు మూసుకొని అన్నాడు. అంతేనా? నోరు మూసుకోండి, సనుక్కోమాకండి. నోరు మూసుకోండి అని ఎందుకన్నాడు తెలుసా? సనుక్కుంటున్నారు. ఏంట్రా వీడు తీసుకొచ్చి అరణ్యంలో చంపేసేటట్టున్నాడు. అటు ఐగుప్తులో ఉన్నా బాగుండేది, కనీసం మనకు సమాధులు ఉండేవి. ఇక్కడ సమాధులు లేవు, పాడు లేవు. ఈ అరణ్యంలో పాడేస్తాడు ఏంట్రా వీడు. అవునా కాదా? అదే సనుగుడు. ఆ సనుగుడికి ఏమన్నాడంటే దేవుడు, షట్ అప్, స్టాండ్ ఏ స్టిల్. మీరు ఊరక నిలుచొని యెహోవా కలుగజేయ రక్షణను, స్టాండ్ ఏ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ యూ, ఓ జూడా అండ్ జెరూసలేం. ఫియర్ నాట్ నార్ బి డిస్మైడ్. భయపడకుడి, జడియకుడి. టుమారో గో అవుట్ అగేన్స్ట్ దెమ్. ఉట్టిగా నుంచని పోట్లాడొద్దు అంటాడేంటబ్బా దేవుడు. అప్పుడు అన్నాడు, ఏం చేయండి మీరు? హల్లెలూయా. ఇప్పుడు 21 చదువు చల్లి. పరిశుద్ధ అటైర్ ఆఫ్ హోలీ. పరిశుద్ధ అలంకరణం అనగా స్తుతి వస్త్రము. ఏంటిది అది? ద అటైర్ ఆఫ్ ప్రైజ్. అంటే నీ మనసులో, నీ హృదయంలో, నీ తలంపులో, నీ ఆలోచనలో మొత్తం ఏముండాలంటే దేవుని స్తుతించే తాత్పర్యమే కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని స్తుతించుట మాత్రమే కలిగి ఉండాలి. స్తోత్రం చెప్దామా? 22వ వచనం.
ఇప్పుడు మనం ఈ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఏంటి తెలుసా? యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఓకే, లెట్ మీ హ్యావ్ ఇట్. అలాగే నిలబడండి. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఏమనాలి అంటే, స్త్రీలందరూ యెహోవా కృప నిరంతరముండును అనాలి. అప్పుడు పురుషులు ఏమనాలి? ఆయనను స్తుతించుడి అనాలి. ఓకే, ఆర్ యు రెడీ? విమెన్ ఆర్ యు రెడీ? మెన్ ఆర్ యు రెడీ? వాళ్ళ సౌండ్కి సిగ్నల్ ఉండాలిరా మనకి. ఆర్ యు రెడీ? ఇప్పుడు ఇంట్లో అరిచినట్టుందిరా. ఓకే, 1 2 3 మైక్లో చెప్పు. ఆయనను స్తుతించుడి, 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 ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. అందరు కలిసి చేద్దాం హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయండి అంటే, అటు గోడ వైపు తిరగండి. నేను చెప్తా యెహోవా కృప నిరంతరం ఉండునని, అందరు కలిసి ఆయనను స్తుతించుడి అని మీరు అనండి. యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవా కృప నిరంతరం ఉండును. రైట్, అబౌట్ టర్న్. ఆమేన్, హల్లెలూయా. టర్న్ టువర్డ్స్ మీ. దేవుడు అన్నాడు ఇలాగే నిలబడి మీరేం చేయొద్దు, నోరు తెరిచి బిగ్గరగా పరిశుద్ధ అలంకరణం ధరించి. ఎందుకనంటే ముగ్గురు రాజులు. ఎంతమంది? ముగ్గురు రాజులు. హల్లెలూయా. ఈ ముగ్గురుతోటి నువ్వు ఫైటింగ్ చేయక్కర్లేదు అన్నాడు దేవుడు యెహోషాపాతు రాజుని. హల్లెలూయా. నౌ కైండ్లీ బి సీటెడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 22వ వచనం, 23, 24 చదువుదాం ఇప్పుడు. అమోరీయులను, మోయాబీయులను, షేయరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని వచ్చి వారి మీద పడిరి. వారు షేయరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనడం మొదలుపెట్టిరి. యూదా వారి అరణ్యమందుల కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. ఒక్కడు కూడా తప్పించుకొని పోలేట. వీళ్ళు కేవలం స్తుతించారు. వీరు కేవలం యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, మీరేం చేయండి? స్తుతించండి. ఓన్లీ స్తుతించండి. ఒకరి మీద ఒకరు పడి చంపుకున్నారంట. మిగిలిన ఒక సైన్యానికి దేవుడు దూతల్ని మాటుగాన్లను అని ఉంటుంది. దట్ ఈస్ ఏంజల్స్. దేవుడు మాటుగాన్, ఏంజల్స్. హీ సెంట్ ద ఏంజల్స్ టు కిల్ లాస్ట్ కింగ్. ఆ ఆఖరి రాజును చంపడానికి దేవుడు దూతల్ని పంపించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. స్తుతి, ప్రైజ్ విల్ బ్రింగ్ డౌన్ ద ఏంజల్స్ టు ఫైట్ ద ఫాట్స్ ఆఫ్ యూ. నీ యుద్ధాలని జరిగించడానికి దేవుడు దేవదూతల్ని పంపిస్తాడు. దూతల సైన్యాన్ని దేవుడు పంపిస్తాడు. ప్రభు, నీ స్తుతి దేవదూతల్ని నీ కొరకు భూమి మీదకి దించి నీ శత్రువుతో యుద్ధం చేయిస్తుంది. ఓన్లీ యువర్ ప్రైజ్. నీ స్తుతి మాత్రమే. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నీ శత్రువులు ఎంతమంది అన్నా ఉండని, నీ శత్రువులు ఎంతమంది, ఎన్ని రాజులన్నా ఉండని, ఎంతమంది రాజులన్నా, ఎన్నైనా కానీ ప్రాబ్లమ్స్, నీ యుద్ధాలు దేవుడు నువ్వు స్తుతించినప్పుడు దూతలు దిగి వస్తాయి, నీ శత్రువుని సంహరిస్తాయి. ఒక్కడన్నా మిగిలాడా? చెప్పాలి, ఒక్కడన్నా మిగిలాడా? అంటే ఒక్క సమస్య కూడా ఉండదు నీకు. ప్రభువును స్తుతిస్తే ఒక్క సమస్య కూడా ఉండదు. బిందాస్ ఉంటావు. ఎట్లుంటావు? ఆర్ రిలాక్స్. అబ్బా
నాకేముందన్నా ఏం ఫికర్ లేదు అన్నట్టుంటావు దేవుణ్ణి స్తుతిస్తే. అందుకే ఓ భక్తుడు ఇలా రాస్తాడు, యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు, ఆనందముతో దినదినము సంతోషముగానుందురు, ఆనందముతో దినదినము సంతోషముగానుందురు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించు నిత్య జీవమునందెదరు. అందరూ యేసు ఆనందముతో దినదినము సంతోషముగా, ఆనందముతో సంతోషము. రెండు చేతులు పైకెత్తి, చేతులున్న అందరూ చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారంట? ప్రతిరోజు పండగే, ప్రతిరోజు సంతోషమే, ఎల్లప్పుడూ. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. బీ హ్యాపీ ఆల్వేస్, బీ హ్యాపీ. I am happy today, I am happy today. In Jesus Christ I am happy today. He has taken all my sins away, and that's why I'm happy today. I'm singing today, I'm dancing today, I'm clapping today. In Jesus Christ I'm dancing today. He has taken all my sins, and that's why I'm हालेलुया। बोलो यीशु क्रिस्तु महाराज की, जल्दी आने वाला खुदावन यीशु मसीह की। हालेलुया। ఆర్భాటముతో ఆనందంతో అంటే ఇలా హల్లెలూయా స్తోత్రం ప్రభా ఏంటో ప్రభా, నో నో నో. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి స్తుతించేటప్పుడు మాత్రం సంతోషంగా ఆయన్ని పొగడాలి. ఏడుపు ముఖంతో వాడన్నా పొగిడితే వాడు ఒప్పుకుంటాడా? ఏం మస్తున్నావన్నా ఇయ్యాలా అన్నా, నువ్వు మస్తున్నావనా అని ముఖమంతా ఇట్లా పెట్టుకొని నువ్వు మస్తున్నావనా ఒప్పుకుంటాడా వాడు? అన్నా మస్తున్నావనా, అవునా కదా? ఏయ్ ఏయ్ ఏంటిది సృష్టి లొల్లి? వాట్ ఈస్ ది సృష్టి? శ్రేష్ఠ నువ్వు నవ్వకే. అది సంతోషం అంటే, అర్థమవుతుందా? వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో దేవుడి సన్నిధిలో. వాళ్ళు నిజంగా అంటే మనకు అన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఏం ఉండవు. అందుకనే మనం కూడా అట్లా మారిపోవాలంటాడు. ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు చంటి పిల్లలు బాలురు అంటే వాళ్ళు కాదు, పుసుక్కున మీరు రాలనుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కడన్నా మిగిలాడా? మిగలరండి. దేవుణ్ణి స్తుతిస్తే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని బంధకాలున్నా, ఎంతటి చెరసాలైనా, ఎంతటి సంఖ్యలైనా దేవుణ్ణి స్తుతించాలి సంతోషంగా. పరిశుద్ధ అలంకరణం ధరించి, హల్లెలూయా, పరిశుద్ధ అలంకరణ ధరించి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, లేకపోతే యెహోవా దయాళుడు, యెహోవా కృప. 136వ కీర్తన, 136వ కీర్తన మన మధ్యలో ఆడు చెప్తాడు కంటత. ఎవడరా ప్రవీణ్, నీ కొడుకు చెప్తాడా? 136వ కీర్తన. ఈ అధ్యాయం మొత్తము రోహన్ గాడు కంటత చెప్తాడు అని చెప్తున్నా. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సన్? 8 years. వాడు ఎప్పుడు చెప్పిండు ఈ అధ్యాయము? వాడు 7 years ఉన్నప్పుడు చెప్పిండు. 7 సంవత్సరాల పిల్లగాడు ఈ కీర్తన మొత్తం చెప్తాడు. జాన్ అన్న కూడా చెప్తాడు అనుకుంటా. ఓ మై గాడ్, దట్స్ గ్రేట్. ఒక చప్పట్లు జాన్ అన్నకి, రోహన్కి, జాన్ అన్నకి.
ఎంత జలస్తో కొడుతున్నారు మీరు సపోర్ట్లు, ఇష్టం లేకుండా కొడుతున్నారు, సంతోషంగా కొడుతులేరు, దుఃఖంగా కొడుతున్నారు మీరు సపోర్ట్లు. హల్లెలూయా. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ సచ్ బిలీవర్స్ ఇన్ మై చర్చ్. గోకుల్ గారు కూడా 119వ కీర్తన ఏ క్లాస్లో చెప్పిండన్న వాడు? 5th క్లాస్, 5వ క్లాస్లో ఉన్నప్పుడు 119వ కీర్తన 170 వచనాలు బోలెడని ప్రైజెస్ తెచ్చినవాడు మన చర్చ్కి. వెన్ హీ వాజ్ ఇన్ 5th క్లాస్, దట్ ఈస్ 10 years ఉన్నప్పుడు. తెలుసు కదా గోకుల్ మీకు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఐ హ్యావ్ సచ్ పీపుల్ ఇన్ మై చర్చ్. అలాంటి సంఘస్థులు, విశ్వాసులు ఉన్నందుకు నేను సంతోషపడతా ఉన్నా. చెప్పండి స్తోత్రం. ఎప్పుడు వచ్చినా ఆదివారం ఇట్లా కూర్చోరు ఇక నుంచి, ఓకే? అడ్డం దొడ్డం కూర్చుంటే మధ్యలో సైతాన్ కూర్చుంటాడు, దెయ్యం వచ్చి కూర్చుంటుంది. కాబట్టి దెయ్యంకి సందేయకుండా, అంటే ఇంకొక మనిషి పట్టే ప్లేస్ ఇవ్వకుండా కూర్చోర్రి. ఆ ప్లేస్లో వచ్చి దెయ్యం కూర్చుంది అనుకో, నీ మెసేజ్ అంతా ఎత్తుకపోతుంది. హల్లెలూయా. సో ఒక్కడు కూడా తప్పించుకొని పోలే. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, 2 Kings chapter 20 verse 1. యేసయ్య మీకు వందనాలు. ఛాన్స్ అయిపోయిందా మీరు కూర్చొని? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నేను కూడా చెప్తున్నా గదే ముచ్చట. ఆయన రాకడొస్తే, లేకపోతే మన పోకడ ఇయ్యాలని అయితే, దీపం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇల్లు అంటే నువ్వు ఇప్పటి నుంచే ఏం మొదలు పెట్టాలా? దేవుణ్ణి స్తుతించడం. జయ జీవితాలు మనకు ఉండాలి అని అంటే, అపజయాలు మన బ్రతుకుల్లో, మన కొంపల్లో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉండొద్దు అని అంటే దేవుణ్ణి స్తుతించడమే ఒక ఆయుధం. ప్రైజ్ ఈజ్ ద ఓన్లీ వెపన్. వీ కెన్ ఓవర్కమ్ or we can get victory upon every situation and circumstances. If somebody believe this word, say amen. స్తుతి ఒక్కటే ఎన్ని సమస్యలున్నా నిన్ను సమస్యల్లో నుండి బయటకి పారేస్తుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. దీపం ఉన్నప్పుడే, మీ అయ్యగారు ఉన్నప్పుడే, హల్లెలూయా, every closed doors will be open by praise. స్తుతిస్తే ద్వారాలు తెరవబడతాయి. నమ్ముతారా? నమ్మరా? నమ్మకపోతే సావండి. స్తుతిస్తే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనం చదివితే, పౌలు సీలలిద్దరూ చెరసాలలో ఉండి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దే ఆర్ సింగింగ్ సాంగ్స్. ఏమైంది? 22ఏనా? 24 22 verse. I just want the open doors. పౌలు శీలలు ప్రార్థిస్తూ పాటలు పాడుచుండగా, చదువు. మధ్యరాత్రి. ఎప్పుడంట? ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు ప్రైజ్ గాడ్. 25 ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు ప్రైజ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు ప్రే గాడ్. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు వర్షిప్ గాడ్. అవునా? అది సమయం కాదు. అర్ధరాత్రి బాగా దెబ్బలు తిని, సంఖ్యలు వేయబడి, చిన్న చెరసాల్లో వేయబడితే, అర్ధరాత్రి దెబ్బలకి మూలుగుతూ ముక్కుతూ అమ్మ, అయ్యా, అబ్బా అనే ఆ సమయంలో పౌలు శీలలు ఇద్దరు ఏం చేస్తున్నారు అని అంటే, దేవునికి ప్రార్థించుచు దే ఆర్ సింగింగ్ ప్రైజెస్. They are singing praises in the midst of terrible situation. అరే కిందికి తీసుకో బయటికి. బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సంఖ్యలు వేయబడ్డాయి, రక్తాలు గారేటట్టు కొట్టారు. ఆ సమయంలో పాటలు పాడే సమయం కాదు. ఆ అర్ధరాత్రి దేవుణ్ణి స్తుతించే సమయం నో, నాట్ ఎట్ ఆల్. బట్ స్టిల్ పౌలు శీలలకున్న విశ్వాసం ఏంటంటే, పౌలు శీలలకున్న ధైర్యం ఏంటి అని అంటే, దేవుణ్ణి స్తుతిస్తే ఈ చెరసాల తలుపులు తెరవబడతాయి. ఎనీ క్లోజ్డ్ డోర్, ఏ ద్వారం మూయబడి ఉన్నా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పరిస్థితుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సామాజికమైన డోర్, ఎకనామికల్ డోర్, ఆరోగ్యం అనే తలుపు,
మూయబడితే దేవుని స్తుతిస్తే ప్రతి డోర్ ఓపెన్ అయిపోద్ది. ప్రతి డోర్ ఓపెన్ అయిపోద్ది. నువ్వు దేవుని స్తుతిస్తే సమయమందును అసమయమందును, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తే, కరువులో, కాటకాల్లో, చెరసాల్లో ఉన్న దేవుణ్ణి స్తుతిస్తే, ఇఫ్ యు ప్రైజ్ గాడ్, యు విల్ బ్రింగ్ డౌన్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్ అపాన్ ద ఎర్త్. భూమి మీదకి అసాధారణమైన దైవికమైన ఒక గొప్ప శక్తిని నువ్వు భూమి మీదకి దించగలుగుతావు. అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్తారు ఒకసారి. ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా హల్లెలూయా దేవుని స్తుతిస్తే దేవుని యొక్క శక్తిని నువ్వు భూమి మీదకి దింపుతావు. దేవుని నువ్వు స్తుతిస్తే దేవుడు నీ స్తుతి సింహాసనం మీదకి దిగి వస్తాడు. ఉద్యోగం రావట్లేదా? విదేశాలకు వెళ్ళడం కుదరట్లేదా? హల్లెలూయా ప్రమోషన్లు రావట్లేదా? పెండింగ్ బిల్స్ ఇంకా రావాల్సిన డబ్బులు బోళ్ళని ఇరుక్కుపోయి ఉన్నాయా? దేవుణ్ణి స్తుతించండి. దేవుడు గొప్ప శక్తి. ఏం జరిగింది అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరినను. వెంటనే ఎన్ని తలుపులు? 1, 2, 3, 4, 5, 6, 10 ఆల్. Come on. When you praise God, the supernatural power of God will descend upon the earth and open all doors. How many doors? How many doors? Oh my God. Is this not wonderful? Is it not wonderful? When Paul and Silas were praising God, suddenly, immediately, all doors are open. Prabhuku mahima kalugunu gaaka. And everyone's bands were loose. Prati okkarivi endari ఇప్పుడు ఎందరి బంధకాలు ఊడిపోవాలి? ఎందరివి? మనందరి, నీ పక్కన, నీ వెనక, నీ ముందు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి బంధకాలు ఏమైపోవాలి? ఓ జీసస్ క్రైస్ట్, సంబడి సే ఆమేన్. దేవుడు ఎవరి జీవితంలోనో కార్యం చేస్తున్నాడు, బంధకాలు తెగిపోతున్నాయి. హల్లెలూయా. ఆ కింద వచనం చూస్తే ఇది సీక్రెట్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ సీక్రెట్. ఇది రహస్యంగా జరిగింది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ సీక్రెట్. దేర్ వర్ సో మెనీ ప్రిజనర్స్ ఇన్ ద ప్రిజన్. చాలామంది బందీలు ఉన్నారు, అందులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చదువు చల్లి పై వచనం చెల్లి, పై వచనం. No, and at the midnight Paul and Silas was yes. ఇది సీక్రెట్ గా జరిగింది, బహిరంగంగా జరిగింది. భూకంపం అంటే అది ఊరికే కాదు కదా, తక్కువ పిడుగుపడ్డాడు, పెద్ద సౌండ్, భూకంపం వచ్చింది. ఖైదీలు, ప్రిజనర్స్ ఉన్నారు. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, ఇమ్మీడియట్లీ, సడన్లీ ఓపెన్ ఆల్ ద డోర్స్. దానికి సాక్షులు వేరే ఖైదీలు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం తలుపులు తెరవబడ్డాయి అనడానికి చెరసాల యొక్క నాయకుడు ఉన్నాడు. హీ వాంట్ టు కిల్ హిమ్సెల్ఫ్. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, ఎందుకంటే ఎవరన్నా పారిపోయారేమో అని. బట్ వెంటనే అన్నాడు, డోంట్ డూ ఎనీ హార్మ్. ఏ విధమైన హాని? నో, మేము ఇక్కడే ఉన్నాం. మాలో ఒక్కడు కూడా పారిపోలే. ఎందుకనంటే పౌలు శీలలు ప్రార్థన చేస్తే దేవుడు కిందకి దిగి వచ్చింది కాబట్టి ఎవడన్నా పారిపోతే దేవుడు వాళ్ళని చంపుతాడేమో అని భయానికి ఎక్కడోడక్కడ గప్చు కామూస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అయ్యా రక్షింపబడ్డానికి నేనేం చేయాలా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఆ వర్స్ చదవండి. అయ్యలారా, రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలెను? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ప్రభుకు స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా. ఒక అద్భుతం జరిగింది ఆ రోజు. దేవుడు కిందకి దిగి వచ్చాడు, వీళ్ళ బంధకాలన్నీ తెగిపోయాయి, చెరసాల యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. ఆ రోజు ఏం జరిగింది అని అంటే 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడైన తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. 33 రా చెల్లి, 32, 33. అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే దిస్ ఈస్ అ మిరాకిల్. ఇది అద్భుతం. హల్లెలూయా. ఒక జైలు అధికారి ఆయన ఇంటి వారందరితో కూడా ఆ రోజు బాప్తిసం పొందాడు. ఇది అద్భుతం. ఆకాశం నుండి భూకంపం గలవడం కాదు, కానీ ఈ చెరసాల నాయకుని కుటుంబం అంతా రక్షింపబడ్డం అద్భుతం. కాబట్టి స్తుతి ఏం చేస్తుంది? చెప్పాలి. స్తుతి ఏం చేస్తుంది? రక్షణను కలుగజేస్తుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. స్తుతించుట ద్వారా నీకు మూయబడ్డ ద్వారాలన్నీ తెరవబడతాయి. నమ్మితే ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోదాం సబ్జెక్ట్లోకి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. థ్యాంక్ యూ జీసస్. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు, వినండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పైన ఇట్లా పంక్తులు తీరి నుంచొని యుద్ధం చేయకుండా వాళ్ళు ఎంత సొమ్ము దోచుకున్నారో తెలుసా? ఈ 3 రాజులే పట్టజాలన్నంత సొమ్ము దోచుకున్నారట. చదువు చెల్లి ఆ వచనం కూడా. హల్లెలూయా. 25 యెహోషాపాతును అతని జనులు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. శత్రువుల శవముల యొద్ద, ఎక్కడ? 3 రాజులు, 3 సైన్యాలు. ఆ శవముల దగ్గర ఎంత ఏముంది? ఎవరైనా ఒకరు చెప్పాలి, ఏముంది? ఎవరికి కావాలి దానం? విస్తారమైన కావాలా వద్దా? అందరికి లోపల ఉంది, కానీ బయటికి టైగర్స్ వస్తారు. విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు. మై గాడ్, ప్రెషియసా? ప్రెషియస్ జ్యువెల్స్, ప్రెషియస్ జ్యువెల్స్. ఎవడికి ఇష్టమైనంత ఆడు తీసుకొని తాము కొంచుపోగలిగిన దానికంటే ఎక్కువగా. అబ్బా, ఇటు. Is this make sense? Is this verse make sense? Yes. విస్తారమైన, చెప్పండి, విస్తారమైన ప్రశస్తమైన నగలు, జ్యువెల్స్. కొంచుపోగలిగిన దానికంటే ఎక్కువగా ఒలుసుకున్నారంట. చచ్చిపోయిన శవాలు టైట్ అయిపోతాయి, ఒలిసారు అంతే. హల్లెలూయా. ఇది మొక్కబుట్ట గింజలు ఒలిసినట్టు మొత్తం అయిపోయేదాకా లాస్ట్ దాకా ఇట్లా గిల్లి తీస్తాం కదా. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ స్తుతి వలన, దేని వలన? ఓన్లీ విత్ ప్రైజ్. దే డిడ్ నాట్ ఫాట్. కొట్లాడలే ఓన్లీ దేవుణ్ణి. కానీ ఎట్లా స్తుతించారు అంటే పరిశుద్ధ అలంకారములు, విత్ హోలీ ఎటైర్, యథార్థమైన మనసుతో, పూర్ణమైన మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, ఒకే సంకల్పంతో ఇట్లా లైన్గా నుంచొని యుద్ధానికి పోయినట్టే. దే ఆర్ రెడీ టు ఫైట్. విల్లు ఎక్కుపెట్టినట్టే. ఏకాగ్రత అంతా ఎక్కడుంటుంది? విల్లు ఎక్కువ పెడితే ఏకాగ్రత అంతా ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది. టార్గెట్. అంతటి ఏకాగ్రతతోటి వాళ్ళు దేవుని స్తుతించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా.
మీరేమనుకుంటున్నారు మరి? హల్లెలూయా. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రం చేయాలి, అంతే. హల్లెలూయా. స్తోత్రం చేశారు అంతే. ఎన్ని రోజులు పట్టిందట ఒలుచుకొని పోవడానికి? 3. విస్తారమైనందున ఎక్కువైపోయింది, సొమ్ము ఎక్కువైపోయింది అయినందున దాన్ని కూర్చుటకు ఆ. 3 దినములు పట్టెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. 3 దినాలు పట్టిన తర్వాత 4వ రోజు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బెరాకా. ఏంటిది? బెరాకా అనగా కింద చూడండి, బెరాకా అనగా స్తుతి, స్తుతి. ఆశీర్వాదం. స్తుతి అనగా కావాలా? ఆశీర్వాదం కావాలా? హల్లెలూయా. 5 things I told you this morning. హల్లెలూయా. స్తుతి వలన శత్రువుకి జయిస్తాం. స్తుతి వలన ప్రాకారాలు కూలగొట్టబడతాయి. స్తుతి వలన శత్రువులు పారిపోతారు. స్తుతి వలన శత్రువులు సంహరింపబడతారు. 5, స్తుతి వలన ఆశీర్వాదం వస్తుంది. స్తుతి వల్ల 141వ కీర్తన 2వ వచనం. సో నౌ వీఆర్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ సమ్ టైమ్. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను ఆ. నీ దృష్టికి అంగీకారమగును గాక. when our praise is accepted by God. అర్థమవుతుందా? ఎక్స్క్యూజ్ మీ. when our praise is accepted by God, మన స్తుతి, మన నైవేద్యాన్ని దేవుడు అంగీకరించినప్పుడు, దేవుడు నోవాహు యొక్క బలిని నైవేద్యముగా అంగీకరించాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఏమైనా నేర్చుకుంటున్నారా? జలప్రలయం తర్వాత నోవాహు ఒక దహన బలి అర్పించాడు. ఆ దహన బలి యొక్క పొగ, అంటే నైవేద్యం యొక్క పొగ ప్రభు సన్నిధిలోకి వెళ్ళింది. ప్రభు సన్నిధిలోకి ఆ నైవేద్యం వెళ్ళినప్పుడు ఆ నైవేద్యాన్ని, ఆ వాసనని దేవుడు ఆగ్రహించాడు. అనగా దిస్ ఈజ్ సంథింగ్ గుడ్, దిస్ ఫ్రేగ్రెన్స్ ఈజ్ సంథింగ్ గుడ్. ఈ వాసన, అరే నైవేద్యం, దహన బలి నైవేద్యం ఎవరిది? నోవాహుది. ఆ వాసన దేవుడికి ఇష్టమై ఏమన్నాడనంటే ఒక నిబంధన చేశాడు, ఒక కవనెంట్. ఆ కవనెంట్ ఏంటి అంటే, ఇక భూమిని నేను భూమిని ఎప్పుడు శపించను, భూమి మొత్తాన్ని నేను ఎప్పుడు జలప్రలయంతో పాడు చేయను. అందుకు ఇదే నీకు నాకు గుర్తు. అదేంటంటే ఇంద్రధనస్సు. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు మీరు ఇంద్రధనస్సు చూసినా ఎవరిని గుర్తు చేసుకోవాలా? నోవాహుని, దేవుని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ అ కవనెంట్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దిస్ ఆఫ్టర్నూన్ ఈజ్, దేవుని స్తుతిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని స్తుతిస్తే, నీ స్తుతి యాగమును దేవుడు అంగీకరిస్తే నీకు ఆయనకి మధ్యలో ఒక పర్సనల్ కవనెంట్. ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్, ఇట్ ఈస్ నాట్ పబ్లిక్, ఇట్ ఈస్ పర్సనల్. ఇట్ ఈస్ మోస్ట్ పర్సనల్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీకు, నీ కుటుంబానికి ఒక నిబంధన. దిస్ ఇస్ నాట్ అన్ ఒడంబడిక, అగ్రిమెంట్ కాదు ఇది. దిస్ ఇస్ నాట్ అన్ అగ్రిమెంట్, దిస్ ఇస్ అ కవనెంట్. నిబంధన. హల్లెలూయా. నిబంధన ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క ప్రమాణం, ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చే ప్రమాణం. సో ఆర్ యు రెడీ టు ప్రైజ్ గాడ్ నౌ? దేవుని స్తుతించడానికి నీ హృదయంలో స్థలం ఉందా? దేవుని స్తుతించడానికి నీ గృహంలో సమయం ఉందా? ఒకవేళ నువ్వు అలా స్తుతించగలిగితే ఆశీర్వాదం నీ సొంతం. Shall we all stand up for a while? Thank you Jesus. యేసు మీకు వందనాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గత నెల రోజుల నుండి స్తుతి. Thank you Jesus. I hope next week also I would be talking upon the same subject. Next week kuda ide subject lo untamemo. Thank you Jesus.
Hallelujah, hallelujah, hallelujah. Give thanks to the Lord in all circumstances. అన్ని పరిస్థితులలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ బంధువుల మధ్యలో, సమాజంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి అని అంటే, హీఈస్ ఎక్స్పెక్టింగ్ అవర్ ప్రైజెస్. గాడ్ విల్ ఎక్స్పెక్ట్ అవర్ ప్రైజెస్. డూ యూ అగ్రీ విత్ మీ? దేవుడు తనని పొగడాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుర్రా? ఎవడన్నా ఒక్కడు చెప్పండి ఎందుకు పొగడాలని ఒప్పుకుంటాడా, కోరుకుంటాడా? కోరుకోడా? దేవుడు మనసులో ఒక ఆశ ఉంటుంది. ఇంతమందికి మేలు చేస్తున్నా ఈ ఒక్కడే వచ్చిండేంద్రా, మిగిలిన 9 మంది ఎక్కడా అని అడుగుతాడు. ఒక్కడే వచ్చాడు 10 మంది కుష్ఠరోగుల్లో. వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి బిగ్గరగా థ్యాంక్ యూ జీసస్ అని ఏం చేశాడు? అందరి ముందు యేసుప్రభు అనుకున్నాడు, 10 మంది వచ్చి నన్ను పొగుడుతారు అనుకున్నా, వీడు ఒక్కడే వచ్చిండేమరా అని. అరే 10 మంది కదరా, మిగిలిన 9 మంది ఎక్కడరా, 9 మంది ఎక్కడరా అని ఆయన ప్రశ్నిస్తే, ఆ 9 మంది కూడా వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాలనే కదా ఆయన ఉద్దేశం. యా, ఎస్ ఆర్ నాట్? ఎస్. సో ఈవెన్ టుడే గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్, ఫ్రమ్ అస్ ఆల్. మనందరి దగ్గర నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, థ్యాంక్ యూ జీసస్ అని నన్ను పొగుడుతారేమో అని చూస్తూ ఉన్నాడండి. నువ్వు పొగుడుట వలన 5 ఆశీర్వాదాలు చెప్పాం. బై ప్రైజెస్. సో నా ఒక 2 నిమిషాలు స్టాప్ వాచ్ పెట్టండి. 2 నిమిషాలు ఆపకుండా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఆపకుండా అందరూ ఒకవేళ 2 నిమిషాలు చేతులెత్తగలిగితే దట్ వుడ్ బి ఫార్ బెటర్ అండ్ గుడ్. 2 చేతులు పైకెత్తి 2 minutes. గివ్ మీ ఎ స్టాప్ వాచ్. 1 2 3. స్తోత్రం 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 స్తోత్రం. ఓ స్తుతి 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 స్తుతి. మన కుటుంబాల కోసం ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో భార్య గురించి ప్రభువుకు స్తుతిద్దాం. స్తుతి 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 స్తుతి. భర్త గురించి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు స్తుతి 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 స్తుతి. నీ కుమార్తె గురించి, నీ కుమారుడు గురించి, నీ పిల్లల గురించి ప్రభువును స్తుతించు స్తుతించు స్తుతించు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. నీ కుటుంబంలో అప్పులుంటే అప్పుల గురించి స్తుతించు. స్తుతి స్తుతి. కోర్టు కేసులుంటే కోర్టు కేసుల గురించి స్తుతించు. హల్లెలూయా. ఉద్యోగం రాకపోతే ఉద్యోగం గురించి స్తుతించు. వివాహం కాకపోతే వివాహం గురించి స్తుతించు. స్తుతి స్తుతి. చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలని స్తుతించు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఉంటే విదేశాలకు దేవుడు ద్వారం తెరవాలని స్తుతించు. ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఆశతో ఉంటే నీకు ఒక సొంత గృహాన్ని దేవుడికి ఇవ్వాలని స్తుతించు. ఓ జీసస్ 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 జీసస్. స్తుతి 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 స్తుతి. గర్భఫలం కావాలనుకుంటే గర్భఫలం గురించి స్తుతించు. గర్భవతి ఉంటే కుమారుడు కావాలా, కుమార్తె కావాలా, స్తుతించు. స్తుతి 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 స్తుతి. ఆత్మీయంగా ఎదగాలంటే వరములతో నింపబడాలని, ఓ ఫలములతో నింపబడాలని స్తుతించు. స్తుతి 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 స్తుతి. అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం కావాలని స్తుతించు. స్తుతి 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 స్తుతి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Yes, 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 yes. స్తుతి 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 స్తుతి. ఓ నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభు. నీ అభిషేకం మా మధ్యలో ఉంచండి ప్రభు. నీ శక్తి మా మధ్యలో ఉంచండి ప్రభు. మీరు మా మధ్యలో కదలండి ప్రభు. పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలో కదలండి. మూవ్ మూవ్. లెట్ యువర్ ఫైర్ ఫాల్ అపాన్ us. లెట్ యువర్ అనాయింటింగ్ ఫాల్ అపాన్ us.
Jesus, 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 Jesus. Hallelujah, 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 hallelujah. Jesus, Jesus, Jesus. రెండు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో మౌనంగా ప్రభువుని స్తుతిద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటే. లెట్ us keep silence in the presence of God. ప్రభువా, స్తుతిలో ఉన్న శక్తిని నేను అనుభవించడానికి స్తుతియాగం అర్పించి అభిషేకం నాకు దయచేయ ప్రభువా. దావీదులాగా దినమునకు నేను 7 సార్లు స్తుతించగలిగే అభిషేకం అనుకూలత దయచేయ ప్రభువా. అన్ని పరిస్థితుల్లో, సంతోషంలో దుఃఖంలో నిన్ను స్తుతించే పరిస్థితి నాకు దయచేయ ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं. Thank you, Jesus. Thank you, Jesus. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు ప్రభువుని ఆరాధన చేద్దాం. స్తుతించే అభిషేకాన్ని ప్రభువును వేడుకుందాం. Thank you, Jesus. Worship you, Jesus. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत. Thank you, Jesus. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत. हृदय के तार चढ़े जनकार, हृदय के तार चढ़े जनकार, तेरी आराधना है मधुर गीत, तेरी आराधना है मधुर गीत. जीवन से मेरी तू महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी अंदर कर शब्दम करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की करूं, तेरी आराधना. Thank you, Jesus. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల మంచి సమయంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభువా మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చి నిన్ను స్తుతిస్తే ఆ స్తుతి మాకు ఆయుధంగా ఎలా మారుతుంది నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. లెట్ ఎవ్రీ పర్సన్ హూ లిసన్ దిస్ మెసేజ్, ఎవ్రీ పర్సన్ who are watching this program on Facebook or YouTube may use this praise as weapon to be delivered from all their troubles.
use this weapon of praise for their blessing upon their families. ఈ స్తుతి యొక్క ఆయుధము ద్వారా వారి గృహాల మీద దీవెన పొందుకొందురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ స్తుతి అనే ఆయుధం ద్వారా శత్రువు పైన జయము పొందుకొందుముగాక. ఈ స్తుతి అనే ఆయుధము ద్వారా మా శత్రువులను తరిమెదముగాక. ఈ స్తుతి అనే ఆయుధము ద్వారా పర్వతములు సైతం చదును భూమిగా మార్చబడునుగాక. ఈ స్తుతి అనే ఆయుధము ద్వారా ప్రతి సంఖ్యలు తెగిపోవునుగాక. ఈ స్తుతి అనే ఆయుధము ద్వారా ప్రతి చెరసాల ద్వారములు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. ఈ సంవత్సరాఖరిలో ప్రభువా, ఈ స్తుతిలో మేము ఎదగడానికి, స్తుతిలో ఒదగడానికి, స్తుతిలో పెరగడానికి, స్తుతిలో అభివృద్ధి పొందడానికి, స్తుతిలో జయ జీవితములు కలిగి ఉండడానికి, స్తుతి వలన ఆశీర్వాదము పట్టజాలనంత కూర్చుకోజాలనంత దీవెన ఈ సంవత్సరాంతములో మేము పొందుకునే కృపనిమ్మని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మరల మా కొరకు తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎవ్రీబడీ సే హల్లెలూయా.